హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీస్ సర్కిల్. G20 సమావేశానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు మొదటి ప్రశ్న, G20 కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది? G20 కూటమి ఏ సంవత్సరంలో ఏర్పడింది? A 1989, B 1979, C 1999, D 1969. ఏ సంవత్సరంలో ఏర్పడింది? సి 1999లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రెండో ప్రశ్నకి వెళ్ళిపోదాం. G20 తొలి సమావేశం ఏ దేశంలో జరిగింది? G20 తొలి సమావేశం ఏ దేశంలో జరిగింది? ఏ భారత్, బి అమెరికా, సి రష్యా, డి చైనా. ఓకే, G20 తొలి సమావేశం జరిగింది అమెరికాలో జరిగింది 2008 సంవత్సరంలో. నెక్స్ట్ మూడో ప్రశ్న, 18వ శిఖరాగ్ర సమావేశం 2023లో ఎక్కడ జరిగింది? 18వ శిఖరాగ్ర సమావేశం 2023లో ఎక్కడ జరిగింది? ఏ రష్యా, బి చైనా, సి ఇటలీ, డి భారత్. ఇక్కడ 2023లో 18 శిఖర సమావేశం ఎక్కడ జరిగింది? భారత్ లో జరిగింది. ఆప్షన్ వచ్చేసి డి. నెక్స్ట్ నాలుగోది, 2024 సంవత్సరంలో G20 సమావేశం ఎక్కడ జరుగుతుంది? 2024 సంవత్సరంలో G20 సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఏ భారత్, బి బ్రెజిల్, సి రష్యా, డి కొరియా. బి ఇది బ్రెజిల్. ఇలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1, 2, 3, 4 చూసినాం కదా. మళ్ళీ ఓకే, 5వ ప్రశ్న, G20కి సంబంధించి సరైనవి ఏవి? ఏ G20 కూటమి 1999లో ఏర్పడింది. బి G20లో 19 దేశాలు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సి G20లో నూతనంగా ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశంగా చేరింది. డి G20ని 1999 తర్వాత విస్తరించడం ఇదే తొలిసారి. ఈ G20 సంబంధించిన సరైనవి ఏంటియో మనం గుర్తుపట్టు. ఈ 4 ఆప్షన్లు మనకు కరెక్ట్ గా తెలిస్తేనే ఇది సరైన సమాధానాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. G20 కూటమి ఎప్పుడు ఏర్పడింది? 1999 ఏర్పడింది. ఇది కరెక్ట్. G20లో 19 దేశాలు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 1999లో ఏర్పడినప్పుడు. నెక్స్ట్, G20లో నూతనంగా ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశంగా చేరింది. అవును, 2023లో భారత్ లో నిర్వహించిన 18 శిఖర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్య దేశం అనేది హోదా కల్పించారు. నెక్స్ట్, G20ని 1999 తర్వాత విస్తరించడం ఇదే తొలిసారి. అవును, G20ని 1999 తర్వాత విస్తరించడం ఇదే తొలిసారి. కాబట్టి ఏబి అనే 2 మాత్రమే అంటున్నాడు, ఇది కాదు. బిసి అంటున్నాడు, ఇది కాదు. సిడి మాత్రమే అంటున్నాడు, కాదు. ఏ కామా, బి కామా, సి కామా, డి. కాబట్టి ఇది ఆన్సర్ ఏంది? డి. నెక్స్ట్, G20 కూటమిలో సభ్య దేశాలను గుర్తించండి. ఓకే, 6వ ప్రశ్న ఏంటిది? G20 కూటమిలో సభ్య దేశాలను గుర్తించండి. యూపీఎస్సి 2020 ప్రశ్నపత్రంలో వచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఏ ఇండోనేషియా, బ్రెజిల్, చైనా, బంగ్లాదేశ్. బి బ్రెజిల్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మారిషస్. సి కెనడా, ఇటలీ, ఇండోనేషియా, మారిషస్. డి ఇటలీ, కెనడా, టర్కీ, మెక్సికో. ఇప్పుడు మనకు G20 సభ్య దేశాలు 20 ఖచ్చితంగా గుర్తుంటే మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించగలుగుతాం. ఓకే, ఏ ఇండోనేషియా, బ్రెజిల్, చైనా, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అనేది G20 కూటమిలో సభ్య దేశం కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. బి బ్రెజిల్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మారిషస్. ఆల్రెడీ బంగ్లాదేశ్ కాదనం కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్, సి కెనడా, ఇటలీ, ఇండోనేషియా, మారిషస్. మారిషస్ అనేది కాదు సభ్య దేశం కాబట్టి ఇది కూడా క్యాన్సిల్. లాస్ట్ డి ఇటలీ, కెనడా, టర్కీ, మెక్సికో. ఇవన్నీ 4 కూడా సభ్య దేశాలే. కాబట్టి ఆప్షన్ ఏంటిది? డి అనేది సరైన సమాధానము.